అమెరికన్ గవర్నమెంట్ ప్రెసిడెంట్ అయిన డొనాల్డ్ ట్రంప్ 48 అవర్స్ అల్టిమేట్ని జారీ చేశాడు. ఇది ఎందుకోసం అంటే ఇరాన్ కోసం. ఇరాన్ వితిన్ 48 అవర్స్లో మేము పెట్టే కండిషన్స్ ఒప్పుకోవాలి, లేకపోతే నేను డైరెక్ట్గా వాళ్ళ పవర్ స్టేషన్స్ దీంతో పాటుగా హాస్పిటల్స్ మొత్తం కార్గాయలంతో సహా మొత్తాన్ని నాశనం చేస్తా అని చెప్పేసి డొనాల్డ్ ట్రంప్ చెప్పడం అయితే జరిగింది. కానీ ఈ లోపలే F-15 అనే ఒక యుద్ధ విమానం ఇరాన్ ఒక భూభాగంలోకి ఎంటర్ అయ్యి కొన్ని టార్గెట్స్ని డిస్ట్రాయ్ చేయడానికి వెళ్ళింది. కాకపోతే ఈ లోపలే ఇరాన్ గవర్నమెంట్ దగ్గర ఉండే రష్యా నుంచి తెచ్చుకున్న పాత మిసైల్ టెక్నాలజీ ద్వారంగా వాళ్ళ వైపుకి ఏం చేసి బ్లాస్ట్ చేయటం అయితే జరిగింది. దీని కారణంగా F-15 అక్కడికక్కడే కూలిపోయింది. దాని లోపల మొత్తం 2 పైలట్స్ ఉన్నారు. ఒక పైలట్ వచ్చేసి ఆపరేట్ చేస్తారు, ఇంకొక పైలట్ వచ్చేసి హీజ్ అ గన్ మ్యాన్. కాబట్టి ఈ చిన్న రాకెట్ లాంచర్ కారణంగా ఆ ఫ్లైట్ అనేది కుప్పకూలటం అయితే జరిగింది. అయితే ఆ దేశంలో ఇప్పటికీ వాళ్ళ అధ్యక్షుడైన అలీ ఖమేనీని చంపినందుకు అమెరికా మీద పగ తీర్చుకోవటానికి ఇరాన్ రెడీగా ఉంది. ఇదే టైంలో అల్టిమేట్ జారీ చేశాడు డొనాల్డ్ ట్రంప్ వితిన్ 48 అవర్స్ అని చెప్పేసి. కానీ ఈ లోపలే 2 పైలట్స్ అనేవాళ్ళు వాళ్ళ దేశంలో పడిపోవటం కారణంగా ట్రంప్ ఇప్పుడు డిఫెన్స్లో పట్టడం అయితే జరిగింది. మరియు దీని కారణంగానే అక్కడ పెద్ద సర్చ్ ఆపరేషన్ అయితే అమెరికా మొదలు పెడతాం అయితే జరిగింది. దీంతో పాటుగా ఇరాన్ గవర్నమెంట్ కూడా వాళ్ళ దేశంలో ఉండే ప్రజలకి ఒక ఆఫర్ అనేది ఇచ్చింది. ఎవరైతే ఆ 2 పైలట్స్ని పట్టిస్తారో వాళ్ళకి $60,000 అనేది ఇస్తా అన్నారు. అంటే 60 లక్షల రూపాయలు అనేది వాళ్ళకి పే చేస్తా అన్నారు. ఎప్పుడైతే ఈ 2 పైలట్స్ సీట్ల నుంచి ఎగ్జిట్ అయ్యారో వాళ్ళు పారాషూట్ ద్వారంగా కిందకి దిగిపోవటం అయితే జరిగింది. మరియు ఒకవేళ వాళ్ళని పట్టుకొని చిత్రహింసలు పెడితే అమెరికాకు సంబంధించిన డీటెయిల్స్ అనేవి వాళ్ళు చెప్పేలాగా చేస్తారు. మరియు ఎంతోమంది ప్రజలు మ్యాన్హాటన్ ప్రాజెక్ట్ అనేది మొదలుపెట్టారు. దీంతో ఈ వ్యక్తుల కోసం వెతకటం మొదలుపెట్టారు. ఈ లోపల యుఎస్ గవర్నమెంట్ మరియు ఇజ్రాయెల్ గవర్నమెంట్ ఇద్దరు కలిసి రెస్క్యూ ఆపరేషన్ అనేది స్టార్ట్ చేయటం అయితే జరిగింది. ఒకవేళ మా మనిషికి గనక ఏమన్నా జరిగినట్లయితే ఇరాన్ని మేము వదిలిపెట్టం అని చెప్పేసి యుఎస్ స్ట్రిక్ట్ వార్నింగ్స్ అయితే ఇచ్చింది. అయితే ఇరాన్ వీటిని లెక్క చేయలేదు. మరియు ఇరాన్ గవర్నమెంట్ ఎలానా సరే కూడా ఈ 2 పైలట్ని పట్టుకోవాలి అని చెప్పి చూస్తుంది. అయితే ఈ 2 పైలట్ ఎక్కడైతే ల్యాండ్ అయ్యారో అక్కడ చాలా క్రూషియల్ ప్లేస్. ఎందుకంటే అక్కడ మొత్తం కొండలే ఉంటాయి. కాబట్టి సర్చ్ ఆపరేషన్ అనేది చాలా టైం పడుతుంది. మరియు దీంతో పాటుగా వాళ్ళు ఎక్కడున్నారు అనేది లైవ్ లొకేషన్ అయితే తెలియదు. అమెరికన్ గవర్నమెంట్ టెక్నాలజీ అనేది ఎక్కువగా అప్గ్రేడ్ చేసుకుంటూ ఉంటుంది. అయితే దీని కారణంగానే వాళ్ళిద్దరూ ఎప్పుడైతే ఆ జెట్ నుంచి సీట్లో నుంచి ఎగ్జిట్ అయ్యారో ఎమ్మటనే ఆ సీటు కిందే ఒక మాన్యువల్ టెక్నాలజీకి సంబంధించింది ఉంటుంది. మరియు దీంతో పాటుగా కిందే ఒక చిన్న సెన్సార్ ఉంటుంది. మరియు ఈ సెన్సార్ 3 విధాలుగా పనిచేస్తుంది. ముందుగా దగ్గరలో ఉండే అమెరికన్ హెలికాప్టర్కి ఇన్ఫర్మేషన్ అనేది పాస్ చేస్తుంది. దాని తర్వాత శాటిలైట్స్కి ఇస్తుంది. అమెరికన్ శాటిలైట్స్ వాటిని డీకోడ్ చేసి డైరెక్ట్గా హెడ్ క్వార్టర్స్కి ఇవ్వటం అయితే జరుగుతుంది. మరియు దీంతో పాటుగా అక్కడ దగ్గరలో ఉండే అమెరికన్ బేస్కి కూడా ఈ టెక్నాలజీ అనేది ఎమ్మటనే పంపించడం అయితే జరుగుతుంది. కాబట్టి ఇలాగా 3 సిగ్నల్స్ అనేవి పంపించడం అయితే జరుగుతుంది. దీంతో పాటుగా వాళ్ళ దగ్గర ఒక కిట్ అనేది ఉంటుంది. మరియు ఈ కిట్లో వాళ్ళకి కావాల్సిన మెడిసిన్స్ మరియు దీంతో పాటుగా 6 రోజులకి సరిపోయే ఫుడ్ అనేది వాళ్ళ దగ్గర ఉంటుంది. అంటే శత్రువు ఒక ఎనిమీ ఏరియాలోకి వెళ్ళి కూడా వితిన్ 6 days వాళ్ళు సస్టైన్ అయ్యేలాగా ఆ ఫుడ్ ప్యాకెట్స్ కూడా వాళ్ళ సీటు కింద పెడతాం అయితే జరుగుతుంది. మరియు వీళ్ళకి ట్రైనింగ్ ఇచ్చేటప్పుడే ఎప్పుడన్నా సరే కూడా ఎయిర్, ల్యాండ్, వాటర్ ఈ 3 ప్లేస్లో ఎక్కడ పడిపోయినా సరే కూడా వాళ్ళని వాళ్ళు సర్వైవ్ అయ్యే అంత మటుకు రెస్క్యూ టీం వచ్చేదాకా వాళ్ళు ఎలానా సరే కూడా సర్వే అవ్వాలి. కాబట్టి వీళ్ళకి ట్రైనింగ్ ఇచ్చేటప్పుడే ఇవన్నీ ముందే నేర్పించడం అయితే జరుగుతుంది. కాబట్టి 2 పైలట్స్ పడిపోయారు. దాని తర్వాత వాళ్ళ దగ్గర ఒక చిన్న రేడియో సిస్టమ్ అనేది వాళ్ళతో పాటు ఉంటుంది. మరియు ఈ రేడియో సిస్టమ్ ద్వారంగా వాళ్ళు మినీ సిగ్నల్స్ అనేవి పంపించడం అయితే జరుగుతుంది. మరియు ఇవి అమెరికన్ గవర్నమెంట్ దగ్గర ఉండే టెక్నాలజీతో డీకోడ్ చేయడం అయితే జరుగుతుంది. అయితే ఈ విషయం అనేది ఇరాన్ గవర్నమెంట్కి తెలిసింది. కాబట్టి ఇరాన్ గవర్నమెంట్ కూడా పెద్ద సిగ్నల్స్ అనేవి పంపించడం మొదలుపెట్టింది. ఎప్పుడైతే పెద్ద సిగ్నల్స్ అనేవి ఎక్కువగా జనరేట్ చేస్తుందో ఇరాన్ గవర్నమెంట్ ఆటోమేటిక్గా చిన్న సిగ్నల్స్ అయినా యుఎస్ఏది అంతగా రీచ్ అవటం అయితే జరగదు. కాబట్టి ఇక్కడ ఆపరేషన్లో వాళ్ళు రెస్క్యూ చేయడం అనేది ఇంకా కాంప్లికేట్గా మారటం అయితే జరుగుతుంది. కాబట్టి ఇరాన్ గవర్నమెంట్ సంబంధించిన సిగ్నల్స్ అనేవి జామ్ చేయడానికి ఇజ్రాయెల్ గవర్నమెంట్ ఏకంగా ఇజ్రాయెల్ ఓన్గా ఒక టెక్నాలజీ అనేది డెవలప్ చేయడం అయితే జరిగింది. దీని కారణంగా ఇరాన్ దేశం ఒక ఎయిర్ స్పేస్ అనేది కంప్లీట్గా వాళ్ళు బ్లాక్ చేయడం అయితే జరుగుతుంది. మరియు ఇరాన్ భూభాగంలోకి ఏ ఫ్లైట్ అయినా సరే కూడా ఎంటర్ అయినా సరే కూడా వాళ్ళ రేడార్స్లో ఆ ఫ్లైట్కి సంబంధించిన డీటెయిల్స్ కానీ ఏమీ చూపిదు.
కాబట్టి ఇలాగా ఇరాన్ పంపించే సిగ్నల్స్ అనేవి ముందు జామ్ చేయటం అయితే జరిగింది. దాని తర్వాత మొసాద్ రంగంలో దిగింది. మొసాద్ ఏజెంట్స్ వాళ్ళు ఎక్కడ పడిపోయారు అని చెప్పేసి వాళ్ళు సెర్చ్ ఆపరేషన్ అయితే మొదలు పెట్టారు. మరి దీంతో పాటుగా వాళ్ళు ఎక్కడైతే పడిపోయారో అక్కడ 2-3 చినోక్ హెలికాప్టర్స్ అనేవి అమెరికన్ గవర్నమెంట్ తిప్పటం అయితే మొదలుపెట్టింది మరియు వాళ్ళని సెర్చ్ చేయటం అయితే మొదలుపెట్టింది. కానీ ఈ లోపలే అక్కడ దగ్గరలో ఉండే ట్రైబల్ పీపుల్ దగ్గర గన్స్ అనే ఉన్నాయి మరియు వాళ్ళని చాలా మంది ఎతుకుతున్నారు. ఒక పక్క యుఎస్ ఆర్మీ ఇజ్రాయెల్ ఆర్మీ ఇద్దరు వెతుకుతున్నారు. ఇంకొక పక్క ఏమో ఇరాన్ గవర్నమెంట్ ఎదుగుతుంది మరియు ఇరాన్ ఒక ప్రజలు కూడా వెతుకుతున్నారు. ఎందుకంటే వీళ్ళు దొరికితే ఇరాన్ గవర్నమెంట్ వాళ్ళకి డబ్బులు ఇస్తుంది కాబట్టి. వీళ్ళ దగ్గర చిన్న చిన్న గన్స్ అయితే ఉన్నాయి మరియు ఆ గన్స్ అనేవి ఏకంగా అమెరికన్ ఫైటర్ జెట్స్ వైపు ఎయిమ్ చేసి కాల్చడం అయితే జరుగుతుంది. మరియు అమెరికన్ ఫైటర్ జెట్స్ మరియు చాపర్స్ అనేవి తక్కువ హైట్లోనే ఎగరటం మొదలుపెట్టారు. ఎందుకంటే వాళ్ళని రెస్క్యూ చేయడానికి ఈజీగా ఉంటుంది కాబట్టి. ఈ లోపల కింద నుంచి ఓపెన్ ఫైరింగ్ అనేది చేస్తున్నారు కాబట్టి ఇక్కడ చాలా డిఫికల్ట్గా ఉంటుంది. మరియు ఇద్దరు పైలట్స్లో ఒక పైలట్ని అయితే ఈజీగానే వాళ్ళు రెస్క్యూ చేయటం అయితే జరిగింది. ఇంకొక పైలట్ మటుకు 24 అవర్స్ దాటినా సరే కూడా వాళ్ళకి కనపడలేదు. కాబట్టి ఇక్కడే ఇజ్రాయెల్కి సంబంధించిన స్పై ఏజెన్సీ అయిన మొసాద్ మరియు దీంతో పాటుగా ఇజ్రాయెల్ ఒక పైలట్స్ మరియు దీంతో పాటుగా ఇజ్రాయెల్కి సంబంధించిన సోల్జర్స్ వీళ్ళందరూ కూడా ఇరాన్ ఒక భూభాగంలోకి ఎంటర్ అవటం అయితే జరిగింది. మరియు అతను ఎక్కడ పడిపోయారు ఆ పైలట్ గురించి వెతకటం వాళ్ళు మొదలు పెట్టారు. ఈ లోపల పైలట్ కొన్ని సిగ్నల్స్ అయితే ఇవ్వటం జరిగింది. ఈ లోపలే అతన్ని కనిపెడతాం అయితే జరుగుతుంది. కాకపోతే అక్కడ ప్రజలు ఉన్నారు కాబట్టి అక్కడ ఓపెన్ ఫైరింగ్ అనేది జరుగుతూ ఉంటుంది. కాబట్టి వాళ్ళని డైవర్ట్ చేయడానికి ఏం చేశారంటే ఇజ్రాయెల్ గవర్నమెంట్ వేరే ప్లాన్ అనేది వేయటం అయితే జరిగింది. యుఎస్ గవర్నమెంట్కి సంబంధించిన కొన్ని ఫ్లైట్స్ అనేవి వేరే చోటకి తీసుకెళ్లి వాళ్ళు కావాలని క్రాష్ చేయటం అయితే జరిగింది. ఎప్పుడైతే ఇలా ఫ్లైట్స్ అనేవి క్రాష్ అయినాయో మనుషులు ఆటోమేటిక్గా డైవర్ట్ అయ్యి క్రాష్ అయిన ప్లేస్కి వెళ్తారు. మరియు ఈ పైలట్ ఎక్కడైతే దాక్కున్నాడో అక్కడికి మనుషులు ఎవరు చేరుకోలేరు. కాబట్టి ఈ లోపలే అతన్ని ఈజీగా రెస్క్యూ చేయొచ్చు అని చెప్పేసి ఈ ప్లాన్ వేయటం అయితే జరిగింది. మరియు ఇరాన్ గవర్నమెంట్కి ఈ ప్లాన్ తెలియకుండా చాలా జాగ్రత్త పడ్డారు. అనుకున్నట్టే ప్లాన్ ప్రకారంగా 2 ఫైటర్ జెట్స్ని అయితే వాళ్ళు క్రాష్ చేయటం అయితే జరిగింది. ఈ ఫైటర్ జెట్స్ ఏమి చిన్న ఫైటర్ జెట్స్ కాదు, ఇవి బిలియన్స్ వర్త్ చేసే ఫైటర్ జెట్స్. అయితే అమెరికన్ గవర్నమెంట్ వాళ్ళ దేశం ఒక సోల్జర్స్ కోసం ఎంత రిస్క్ అన్నా తీసుకుంటుంది అని చెప్పేసి ఇది ఒక ఎగ్జాంపుల్గా మారింది. మరియు ఆ సోల్జర్ని తర్వాత సేవ్ చేయటం అయితే జరిగింది. మరియు అతని దగ్గర సేఫ్టీ కోసం ఒక పిస్టల్ కూడా ఉంది. మరియు అతన్ని జాగ్రత్తగా సేఫ్టీగా అతన్ని ఎయిర్ లిఫ్ట్ చేయటం అయితే జరిగింది. ఇవన్నీ మొసాద్ ఉంటేనే జరుగుతుంది. కాబట్టి మొసాద్కి ఇలాంటి ఆపరేషన్స్ అనేవి వాళ్ళు ఎన్నో చేశారు. ఇలాంటి రెస్క్యూ ఆపరేషన్స్ అనేవి వాళ్ళు ఎన్నో చేయటం కారణంగా వాళ్ళని అమెరికన్ గవర్నమెంట్ హెల్ప్ అడిగింది. మరియు ఎమ్మటనే ఇన్ఫర్మేషన్ అనేది పెంటగాన్కి చేర్చారు. కాబట్టి అక్కడ ఉండే మిలిటరీ ఆఫీసర్స్ మిగిలిన వాళ్ళందరూ రిలాక్స్ అవటం అయితే జరిగింది. మరియు 48 అవర్స్ నుంచి ఈ రెస్క్యూ ఆపరేషన్ అనేది కంటిన్యూస్గా జరగటం కారణంగా ఇజ్రాయెల్ ఒక ప్రైమ్ మినిస్టర్ మరియు దీంతో పాటుగా అమెరికా ఒక ప్రెసిడెంట్ కూడా చాలా టెన్షన్తో ఉన్నారు. మరియు అక్కడ చాలామంది పైలట్స్ అక్కడ వెళ్ళటం అయితే జరిగింది. కాబట్టి వాళ్ళందరినీ బందీలుగా పట్టుకొని ఇజ్రాయెల్ గవర్నమెంట్ మరియు యుఎస్ గవర్నమెంట్కి ఇరాన్ ఎలాంటి కండిషన్స్ పెట్టినా సరే కూడా ఒప్పుకోవాల్సి ఉంటుంది. కాబట్టి వీళ్ళు వాళ్ళకి చాలా క్రూషల్ అవటం అయితే జరిగింది. ఇప్పుడు వాళ్ళు రెస్క్యూ చేయటం కారణంగా ఇరాన్ గవర్నమెంట్ దగ్గర ఉండే ఆపర్చునిటీస్ అన్నీ పోయినాయి. కాబట్టి ఇప్పుడు యుఎస్ఏ గవర్నమెంట్ చెప్పినట్టుగానే వితిన్ 48 అవర్స్లో ఏ డెసిషన్ తీసుకుంటారు అని చెప్పి చూడాల్సి ఉంటుంది. మరియు ఇజ్రాయెల్ గవర్నమెంట్ ఇప్పుడు కూడా చెప్తుంది, మేము ఈ యుద్ధం అనేది ఆపే పరిస్థితి అస్సలు లేదు. కావాలంటే యుఎస్ఏ వెనక్కి వెళ్ళిపోయినా మాకేం ప్రాబ్లం లేదు, మేము ఒంటరిగానే ఇరాన్తో యుద్ధం అనేది చేస్తాం అని చెప్పారు. మరియు ఇరాన్ దగ్గర ఐఆర్జీసీ ఫోర్స్, హిజుబుల్లా మరియు దీంతో పాటుగా మిగిలిన టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్ సపోర్ట్ అనేది ఉంది. ఇజ్రాయెల్ గవర్నమెంట్ సింగిల్గానే వాళ్ళ మీద వార్ అనేది మేము చేస్తాం అని చెప్పేసి వాళ్ళు చెప్పడం అయితే జరిగింది. మరియు యుఎస్ గవర్నమెంట్ పెట్టిన కండిషన్స్కి మాకు ఎలాంటి సంబంధం లేదని కూడా వాళ్ళు చెప్పడం అయితే జరిగింది. ప్రస్తుతం ఈ వార్ అయితే 2 నుంచి 3 సంవత్సరాలు జరిగితే ఛాన్సెస్ అనేవి చాలా ఎక్కువగా ఉన్నాయి. మరి దీంతో పాటుగా వార్ అనలిస్టులు ఏమంటున్నారంటే యుఎస్ గవర్నమెంట్ కొన్ని కండిషన్స్ అనేవి తక్కువగా పెట్టారు. ఎందుకంటే ఆ దేశంలో ఉండే పవర్ స్టేషన్ కనుక వాళ్ళు బ్లాస్ట్ చేయటం జరిగితే ఆటోమేటిక్గా ఆ దేశంలో మెడికల్ ఎమర్జెన్సీస్ మరియు దీంతో పాటుగా స్కూల్స్, కాలేజెస్ మరియు మనుషులు ఉండటానికి కావాల్సిన ఎలక్ట్రికల్ పవర్ సప్లై మొత్తాన్ని యుఎస్ గవర్నమెంట్ ఆపేయటం అయితే జరుగుతుంది.
దీని కారణంగా ఆపరేషన్స్ చేయాలన్నా సరే కూడా చాలా కష్టంగా మారుతుంది. మరియు దీంతో పాటుగా హాస్పిటల్లో చాలామంది పేషెంట్స్ ఉంటారు మరియు అక్కడ ఎక్కువగా కరెంట్ అనేది రిక్వైర్మెంట్ అనేది ఉంటుంది మరియు వాళ్ళకి ఎలాంటి హ్యూమన్ ఆపరేషన్స్ చేయాలన్నా సరే కూడా కష్టంగా ఉంటుంది. కాబట్టి ఇలా చేయకూడదు అని చెప్పేసి యుఎస్ గవర్నమెంట్కి అన్ని గవర్నమెంట్స్ చెప్పడం అయితే జరుగుతున్నాయి. మరియు దీంతో పాటుగా వార్ ఒక టాక్టిక్స్కి ఇది తప్పు అని చెప్పి కూడా అనటం జరుగుతుంది. మరియు యుఎస్ గవర్నమెంట్ ఇప్పుడు వాళ్ళకి సంబంధించిన 2 పైలట్స్ని రెస్క్యూ చేయటం అయితే జరిగింది. కాబట్టి వాళ్ళు ఎలా అన్నా సరే కూడా ఇరాన్ని మేము వదిలిపెట్టాం అని చెప్పేసి యుఎస్ గవర్నమెంట్ ఓపెన్గానే వార్నింగ్ ఇవ్వటం అయితే జరుగుతుంది. మరియు వితిన్ 48 అవర్స్ దాని తర్వాత ఈ వార్ అనేది ఎలా ఉంటుందో అనేది చూడాలి. మరియు దీంతో పాటుగా స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ని కూడా వాళ్ళు ఓపెన్ చేయాలి అని చెప్పేసి యుఎస్ఏ కండిషన్ పెడతాం జరిగింది.